క్లీన్ స్వీప్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మరి మా డివిజన్లో పెద్దలందరి పర్యవేక్షణలో కూడా ప్రతిరోజు కూడా ఒక బజార్కి వెళ్తుంటే ఆ బజార్లో స్వచ్ఛందంగా అందరూ కూడా ముందరకు వస్తున్నారు. అది చూసిన మరి స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు భూపతిని శ్రీనివాస్ గారు మా కోర్టు ప్రాంగణం కూడా మరి ఆకులు అలములతో చెట్లాకులు ఇవన్నీ కూడా నిలిచిపోయింది, ఇదంతా కూడా శుభ్రం చేయాలని చెప్పి మరి వారు కబురు చేశారు సచివాలయానికి. వారు కబులు చేసిన వెంటనే సచివాలయ సిబ్బంది మరి నాతో చెప్పిన వెంటనే మరి ఈరోజు ఇక్కడ ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమం ఈ కోర్టు ప్రాంగణంలో పెడతాం జరిగింది. ఇక్కడ అనేక రకాల ఆఫీసులు ఉన్నాయి. ఓ పట్టణ సబ్ జైలు, ఎంఆర్ఓ ఆఫీసు, అలాగే తాలూకా ఆఫీసు, 2 ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ తాలూకా పోలీస్ స్టేషన్, ఇవన్నీ ప్రతినిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. మరి ఇక్కడ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి మరి శ్రీనివాస్ గారు జడ్జి గారు ఎంతో బాధ్యతగా మరి ఆయన తీసుకుని చెప్పడంతో ఇక్కడ మరి మున్సిపల్ మా డివిజన్ సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు కొన్ని సూచనలు చేశారు ప్రజలకు కూడా. ఆ సూచనలు కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరూ పాటిస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ డ్రైనేజీల్లో చెత్తా చెదారం వేయకుండా ప్రతి ఒక్కరూ క్లీన్గా ఉంచుకుంటే మరి అంటువ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. మనం అంటువ్యాధులు ప్రబలం అని చెప్పారు. ఇదంతా కూడా బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ మన వీధులను మనం శుభ్రంగా ఉంచుకోవాలని బాధ్యతగా ముందరకు వెళ్ళాలని చెప్పి ఈ ఆపరేషన్ క్లీన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన జడ్జి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వారు మే 28 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా చక్కగా ఆ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కోర్టు ప్రెమిసెస్, నెక్స్ట్ ఈ ఎస్టీఓ ఆఫీస్ ప్రెమిసెస్, ఎంఆర్ఓ గారి ఆఫీసు, నెక్స్ట్ పోలీస్ స్టేషన్, నెక్స్ట్ ట్రెజరీ ఆఫీసు, వీటన్నిటికి సంబంధించి మన 45వ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణికుమార్ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ మే 28 నుంచి ప్రతిరోజు చాలా కష్టపడి ఈ వార్డులో తిరుగుతూ మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బంది చేత అన్ని క్లీన్ చేస్తూ వారు కూడా పార్టిసిపేషన్ చేస్తూ ఎంతో కష్టపడి ఒక టైం లిమిట్ లేకుండా ఆయన ఈ శుభ్రత కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన పార్టిసిపేట్ చేస్తారు. మాకు చాలా గర్వకారణం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నగర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా వ్యర్థాలని, ప్లాస్టిక్ వస్తువుల్ని డ్రైనేజీలో వేయొద్దని. అట్లాగే పారిశుద్ధ్య కార్మికులు షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా వస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో చాలా టైం టు టైం చాలా పర్ఫెక్ట్గా వస్తున్నారు. ఆ వ్యర్థాలని, ఆ యొక్క చెత్తని వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లు వేస్తున్నారు. ఇది రైనీ సీజన్ అవటం వల్ల వ్యర్థాలు కానీ చెత్త కానీ రోడ్ల మీద వేస్తే వర్షాలకి అక్కడ దోమలు ప్రబలి ప్రజలందరికీ కూడా అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. అందువల్ల దయచేసి అందరూ కూడా ఈ చెత్తని, ప్లాస్టిక్ వ్యర్థాలని డ్రైనేజీలో వేయొద్దు, ఇళ్ల పరిసర మార్గాల్లో కూడా ఎట్టి పరిస్థితి వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మా పర్టికులర్గా మా కోర్టు ప్రెమిస్లో ఫణికుమార్ గారు ఎంతో శ్రద్ధ తీసుకుని ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవటం ఇంకా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.